చాలా బాధ అనిపిస్తుంది. ఈ రోజున ఎలాంటి పరిస్థితి ఉందంటే ఇంకా ఈ ప్రభుత్వాలు ఏం కాపాడో భక్తుల్ని దేవుడే కాపాడాలన్న పరిస్థితి. ఇంకా పోలీస్ శాఖ అయితే అసలు ఉందా ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ? కేవలం వాళ్ళ విధులు ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను, ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలను వేధించడం, ఎవడైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇది తప్ప ఇంకోటి ఏం కనిపించట్లే. అక్కడ సుమారు 15,000 నుంచి 25,000 మంది, పోనీ 15,000 అనుకోండి ప్రభుత్వం చెప్పినట్టుగా, ఇన్ని వేల మంది వస్తే మినిమం అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయలేదు, 2 కానిస్టేబుల్ ఉన్నారని చెప్తున్నారు. అదే సినిమా హీరోయిన్లు బట్టల షాపుల ఓపెనింగ్లకి, సినిమా హీరోయిన్లు సినిమా ప్రమోషన్లకి వస్తే పెద్ద పెద్ద బందోబస్తులు, రోప్ పార్టీలు ఏర్పాటు చేస్తారు. మీ రికమెండేషన్లతో ఎవడన్నా సినిమా హీరోయిన్లు ఇక్కడెక్కడ తిరిగితే ప్రమోషన్ల కోసం వాళ్ళకి మాత్రం రెడ్ కార్పెట్లు వేస్తారు. ఐపీఎస్ అధికారుల మీద కేసు పెట్టడానికి ఒక హీరోయిన్ వస్తే ఆవిడికి మీరు ఎస్కార్ట్లు ఇచ్చి తీసుకెళ్తారు. భక్తులు, వేలాది మంది భక్తులు వచ్చిన టెంపుల్ దగ్గర మీ బందోబస్తు ఉండదు. దీని మీద సరైన ఎంక్వైరీ చేయాలి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.